ఎనర్జీ డోమ్. ఇందులో క్రమబద్ధీకరించిన అయస్కాంత క్షేత్రం ఉంటుంది. దీని పౌనఃపున్యం హాని కలిగించే చెడు శక్తి లేదా నెగటివ్ ఎనర్జీని తగ్గించే విధంగా రూపొందించారు. దీనిలోని క్రిస్టల్ ధనాత్మక విద్యుదయస్కాంత కిరణాలను లేదా పాజిటివ్ శక్తిని తయారు చేసి 15 మీటర్ల పరిధి వరకు ప్రసరింపచేసి చెడు శక్తుల్ని నిర్వీర్యం చేస్తుంది. ఈ ఎనర్జీ డోమ్ను వ్యాపార స్థలాల్లో, షోరూముల్లో, పాఠశాలల్లో, ధ్యాన కేంద్రాలలో పెట్టుకుంటే పాజిటివ్ శక్తిని పెంపొందిస్తుంది. రుణాత్మక శక్తి లేదా నెగటివ్ ఎనర్జీ మనుషుల మధ్య సంబంధాలను దెబ్బతీస్తాయి. అటువంటి సమయంలో ఈ ఎనర్జీ డోమ్ మెరుగైన సంబంధాలను ఏర్పరచడానికి పనికి వస్తుంది. అలాగే పిల్లల మానసిక స్థితిని సమతుల్యం చేసి వారి చదువులో అభివృద్ధి కలుగజేస్తుంది. దీన్ని వ్యాపార స్థలాల్లో ఉంచితే క్రయ విక్రయదారుల మధ్య మంచి సంబంధాలు ఏర్పడి వ్యాపారం బాగా జరుగుతుంది చేసుకోవచ్చు. చక్ర హార్మోనైజర్. ఈ సాధనంలో ఇమిడి ఉన్న వివిధ రకాల చికిత్సల ద్వారా మనం మానవ దేహానికి సంబంధించి ఆరా అని పిలువబడే విద్యుదయస్కాంత వలయాన్ని పునరుద్ధరణ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. క్రిస్టల్ థెరపీ. చక్ర హార్మోనైజర్లో ఉండే క్రిస్టల్లోంచి వెలువడే కాంతి పుంజాల ద్వారా ఈ చికిత్స చేయబడుతుంది. కలర్ థెరపీ. హార్మోనైజర్లోంచి వెలువడే వివిధ రంగుల పౌనఃపున్యాల ద్వారా ఈ చికిత్స చేయబడుతుంది. చాంటింగ్ థెరపీ. దీన్నే మంత్రోచ్చారణ చికిత్స అనవచ్చు. హార్మోనైజర్లోంచి వెలువడే మంత్రాలను వినడం, ఉచ్చరించడం ద్వారా ఈ చికిత్స నిర్వహించబడుతుంది. అరోమా థెరపీ. హార్మోనైజర్లోంచి వ్యాపించే సుగంధ పరిమళాలను పీల్చడం ద్వారా ఈ చికిత్స జరపబడుతుంది. చికిత్స సమయంలో అసమతుల్యమైన వేరువేరు చక్రాలకు విడివిడిగా చికిత్స చేసి మళ్ళీ వాటిని శక్తివంతం చేయవచ్చు. ఉదాహరణకు, ఇంతకు ముందు చూసిన అసమతుల్య చక్రాలలో మూలాధార చక్ర 10% శక్తి స్థాయిని కలిగి ఉంది. దాన్ని తిరిగి 30% శక్తి స్థాయికి పెంచడానికి, అలాగే 100% శక్తి స్థాయిని కలిగి ఉన్న విశుద్ధ చక్రను 30%కి తేవడానికి చక్ర హార్మోనైజర్ను ఉపయోగించి చికిత్స చేసుకోవచ్చు.